శ్రీవారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు కొంతమంది మొక్కుబడులను చెల్లించేందుకు ఇక్కడ తిరుమల తిరుపతికి వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత ముడుపులు కానుకలు స్వామివారికి చెల్లిస్తూ ఉంటారు. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి దక్కకుండా పరకామణిలో భారీగా అవకతవకలకు పాల్పడుతూ కొంతమంది అధికారులు అలాగే గత పాలకులు చేతివాటం ప్రదర్శిస్తూ స్వామివారి సొమ్మును అపహరిస్తూ ఉన్నారు. ఈ అపహరణను ఎలా చూడాలి మనం? చాలా తీవ్రంగా పరిగణించాలి దీన్ని. తర్వాత ఈ ఈ ఈ చర్య చాలా హేయమైనది. తర్వాత సేవకులైతే ఏం చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఒకసారి పరకామణి సేవలో దాదాపుగా చాలా సంవత్సరాల నుండి డ్యూటీ చేశాను. అక్కడైతే బాగానే ఉంది. మరి గోల్మాల్ జరిగిందని మాకు కూడా వెనికిడి తెలిసింది. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని సాక్షాత్తు భగవంతుడే చూసుకుంటాడు దీన్ని. లాస్ట్ టైం కూడా అట్లే జరిగింది. దానికి అవకతవకలు జరిగిన వాడు శిక్ష కూడా పడ్డది, ఇక పైన కూడా పడాలి అని కోరుకుంటున్నాను. ఓకే, అంటే గతంలో చూసుకున్నట్లయితే లడ్డూలో అవకతవకలు జరిగిందని, ఆ తర్వాత చూస్తే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీరు మీద కూడా కొంతమంది ఆరోపణలు విమర్శలు చేస్తూ కొన్ని వీడియోలు మనం చూసాం. ఇప్పుడు చూస్తే అసలు గత ప్రభుత్వ హయాంలో ఈ పరకామణిలో భారీగా అవకతవకలు జరిగాయని, స్వామివారి సొమ్మే అపహరణకు గురైందన్నట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా తీవ్రంగా పరిగణించాలి సార్. ఎందుకంటే పోయిన లాస్ట్ ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే ఏమి లేదు. తర్వాత ఈ లడ్డు వ్యవహారం కూడా అప్పుడేదో అవకతవకలు కూడా అప్పుడు కూడా జరిగినాయి. ఇప్పుడేమి లేదు, చాలా మంచిగానే జరుగుతుంది. ప్రభుత్వ తీరు కూడా పనితీరు కూడా చాలా సంతృప్తికరంగానే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే గత టీటీడీ పాలక మండలి కూడా స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుబడి తీర్చుకునేందుకు ఇక్కడికి రావడం, ఇక్కడ వారి కోరికలు నెరవేరినటువంటి నేపథ్యంలోనే కానుకలు ముడుపులు సమర్పించడం మనం చూస్తాం. అయితే స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి ముడుపులు కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి శ్రీవారి సొత్తును అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దారుణమైన విషయం. ప్రజల్లోని భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇది జరుగుతుంది తప్పించి ఇంకేం లేదు. ఇది ఈ క్షణం నుంచైనా సరే ప్రజల్లోనే భక్తులందరూ చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక మీదనైనా సరే ఇలాంటివి జరగకుండా ఈ స్వామివారి ఉండిలోని ఈ డబ్బులు అనేది చాలా దారుణ విషయం. ఇక మీదట ఇలాంటివి జరగకుండా హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా ఇది ఇక మీదనైనా సరే జరుగుతుందని భక్తులందరూ నమ్మకం. ఇక మీదనైనా సరే సరైన చర్యలు తీసుకొని నిర్ణయం తీసుకుంటారని మేము భక్తులు మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఒక భక్తునిగా మీరు స్వామివారికి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించి ముడుపులు కడుతూ ఉంటారు. ఆ ముడుపులు ఆ కానుకలు అసలు స్వామివారికే చెందట్లేదు అని మీ దృష్టికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అది చాలా బాధాకర విషయం. స్వామివారు ఉండి అంటే ఎంతో నమ్మకంగా భక్తులు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ప్రతి ఒక్కరు వేసి నమ్మకంగా ఉన్న ఈ స్వామివారి సొత్తుని ఈ రకంగా అనేది దుర్వినియోగం చేయడం చాలా అపచారం. అది స్వామివారు చూసుకుంటారు, మిగతా విషయం తర్వాత సంగతి. కానీ ఈ రకంగా బయటపడడం చాలా దారుణత విషయం. ఇది ఈ ఇక్కడతో అయింది. కానీ ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏ విషయమైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విషయంకైనా సరే తగిన చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ సమర్పించినటువంటి ముడుపులు కానివ్వండి, కానుకలు కానివ్వండి స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి సొమ్మును అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అది ఖచ్చితంగా జరిగిందండి. అది ఆ టైంలో స్వామివారికి భక్తులు కానుకలు వేసిన దాన్ని అలా చేయటం అనేది చాలా దుర్మార్గము. అలా ఎంతో భక్తితో వచ్చి జనం కానుకలు ముడుపులు వేస్తుంటే వాటిని వాళ్ళ చేతి వాటంతో పక్కకు మళ్లించడం అది కరెక్ట్ కాదు. అది దాన్ని మేము సహించలేకపోతున్నాం భక్తులుగా. ఓకే, అంటే ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు స్వామివారికి మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరుమలకు వస్తారు. మొక్కుబడి చెల్లించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది వెళ్తారు అని మీరు భావిస్తూ ఉంటారు. కానీ అసలు మీరు ఇచ్చినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికే చెందకుండా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూడాలి? అదే తీవ్రంగా దాన్ని ఇదిగా చేస్తుంది.
మేమేంది మా భక్తి కోసం మేము మొక్కున్న మొక్కులు బాగా తీరాలని ఆ దేవుడికి మొక్కున్న మొక్కుల్ని ఇచ్చేసి మేము వేసిన కాணிకలని వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి చేసుకుంటే ఇంకా దేవుడికి చెందినట్టే ఉంటుంది. అది మా ఏదన్నా దేవస్థానం తరపున దానికి డెవలప్మెంట్ చేస్తే అది బాగా ఉంటుంది. వచ్చే భక్తుడికి వాడికి ఒక సేవ చేసి బాగా ఇది చేయాలి. కానీ ఉండదాన్ని డబ్బులు తీసుకుపోయి ఆడాడ ఖర్చు పెట్టి ఆడాడ చర్చిలకి వాటికి ఇచ్చి అది సమంజసం కాదు కదా. పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు? నరసరావుపేట, పల్నాడు డిస్టిక్, ఎల్లమంద నుంచి. ఓకే, ఏం పేరు పెద్దాయన? శ్రీనివాసరావు. ఓకే, వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చి స్వామివారికి ముడుపులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ స్వామివారికి చెందకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ స్వామివారి సొత్తుని అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? చాలా దుర్మార్గంగా చూడాలి. అది అసలు మనసుకి ఎలా ఒప్పిందో అది వాళ్ళకే తెలియాలి. దీని గురించి దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కష్టాలు పడుతున్నారు, ఇంకా పడతారు కూడా. దేవుడు సొమ్మని ఎంతో ఇప్పుడు దేవుడు అంటే దేవుడు ఒక్కడ తీసుకొచ్చి ఇవ్వలేదు. జనం అందరూ కష్టపడి పలానా దేవుడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. దాన్ని బట్టి దేవుడు చూసి వాళ్ళని ఏదో చేస్తారు. ఓకే, అంటే మీరేమో స్వామివారికి మొక్కుబడిగా మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. మొక్కులు తీర్చుకొని నా మొక్కు తీరిపోయిందని ఒక భావంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సంకల్పంతో చేస్తున్నాం మేము. అలాంటిది వేరే వాళ్ళు దొంగలు ఇస్తుంటే అది మా కష్టార్జితం అనుకోవాలి. అప్పుడు ఊరకు వచ్చిందని జేబులు వేసుకోవడం చాలా ఇబ్బంది కదా. అది అంటే స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించడం ఎలా చూడాలి? అది తప్పు. చాలా దొంగ కన్నా మరీ పెద్ద దొంగ. ఇంకా దానికి అంతకన్నా పెద్ద దొంగ అంటే ఇంకా అది చెప్పేది కాదు. అన్న, ఏం పేరు? అప్పుడు అప్పలనాయుడు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి. విజయనగరం నుంచి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. తిరుమలకు వచ్చి స్వామివారికి వారి కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని స్వామివారికి దక్కకుండా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును వాళ్ళు కాజేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి అసలు? అలా చేయడం చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంతో ముడుపులు కట్టుకునేటప్పుడు అది స్వామివారికి చెందుతుందని మనస్ఫూర్తిగా భక్తులు సమర్పిస్తాం. కాబట్టి దాన్ని స్వామివారికి చెందినట్టుగా చూడాలి తప్ప ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఒక భక్తుడిగా మీరు స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు ఇక్కడ ముడుపులు కట్టుకొని ముడుపులు కానీ కానుకలు కానీ స్వామివారికి సమర్పిస్తారు. అవి స్వామి వారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి ఇలా కాజేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఆ యొక్క విషయాన్ని అయితే దాన్ని కుచరించలకూడను. ఎందుకంటే భక్తులు ఎంతో భక్తితో శ్రద్ధలతో వాళ్ళ కోరికలు తీరుస్తారని స్వామివారికి ముడుపులు కట్టి ఇస్తే అలా పక్కతో పట్టించడం చాలా తప్పు. కాబట్టి దీన్ని ఖండించాలి. అలాంటివి జరగకుండా చూడాలి. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి, రావులపాలెం నుంచి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇప్పుడు వెళ్తామండి. అంటే లడ్డూలు తీసుకుందామని వచ్చాము. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్దయినా? ఏర్పాట్లు అంటే పర్లేదు, కానీ ఎంతో కొంత మైనస్ ఉంటుందండి. మైనస్ ఉంది. ఓకే, ఆ మైనస్ ఏంటంటే దేవస్థానం వాళ్ళు సరి చేయాలి. కానీ ఏంటంటే కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే, ఈ ప్రస్తుతం అయితే జనం తక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదండి. జనం ఈ ఇంకా మూమెంట్ రాలేదు కదండి దీనికి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా? ఏర్పాట్లు అంటే నేను వచ్చిందే ఈరోజు మార్నింగ్ వచ్చానండి. అంటే ఇంకా ఏర్పాట్లు అయ్యి అంటే టికెట్లు అయ్యి తీసుకున్నాం, రూమ్స్ అయ్యి బాగానే దొరికినాయి, లైన్లో ఈజీ బాగానే ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.